ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. నిన్న మార్చి 31న సొంత మైదానంలో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి 2 మ్యాచ్ల్లో సీఎస్కే, గుజరాత్ చేతుల్లో ఘోరంగా ఓడిన ముంబై ఇండియన్స్ కేకేఆర్తో మ్యాచ్లో అనూహ్యంగా పుంజుకొని సంతృప్తి పొందే విజయం సాధించింది. అశ్విన్ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్తో పాటు దీపక్ చాహర్, బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విఘ్నేష్ పుథుర్, శాంట్నర్ కూడా రాణించడంతో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కేకేఆర్ను 116 పరుగులకే కుప్పకూల్చింది. బ్యాటుతో కేకేఆర్ ఘోరంగా విఫలమైంది. ఎంఐ సూపర్ బౌలింగ్కు కుదేలైన ఆ జట్టు పూర్తిగా తేలిపోయింది. కనీస ప్రతిఘటన లేకుండానే దాసోహమైంది. క్రమం తప్పకుండా వికెట్లు పోవడంతో ఏ దశలోనూ ఇన్నింగ్స్ ఊపందుకోలేదు. ఏ ఒక్కరూ నిలబడలేదు. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు. వాంఖడే పిచ్, బౌన్స్, స్వింగ్ చక్కని సహకారాన్నివ్వగా పరిస్థితులను ముంబై పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముంబై గెలుపులో అరంగేట్రం పేసర్ అశ్వినీ కుమార్ కీలక పాత్ర పోషించాడు.